దొంగిలించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పక్షులను, ఆకాశ పక్షులను, కాపరస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరలా నీ సన్నిధానానికి వచ్చాము. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీ రాజ్యం కొరకు, నీ యొక్క మహిమలో మేము చేరడానికి మేము ఎలాగున సరిచేయబడాలో అలాగున సరిచేసి మమ్మల్ని ఆశీర్వదించమని, నీ వాక్యమును దీవెనగా మాకు దయచేయమని యేసు ప్రభువారి నామంలో స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనము హోషేయ గ్రంథం మొదటి 3 అధ్యాయాలు మనం చదువుకున్నాం. అందులో హోషేయ యొక్క వివాహము, ఈ హోషేయ యొక్క పిల్లలను గురించి మనం ధ్యానం చేశాం. ఇక 2వ భాగంలో మనం ఈ రోజున 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తాము. ఈ అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి పాపం, లేక దేవునికి విరోధంగా ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి పాపాన్ని మనం చూస్తాం. దానికి వచ్చేటువంటి శిక్షను కూడా మనం చూస్తాం. అంటే ప్రతిఫలం, పాపము ప్రతిఫలం కూడా చూస్తాం. అయితే మనమేం చేయాలి అది కూడా చూస్తాం. ఈ 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనకి కొన్ని సంగతులు వ్రాయబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయంలోనూ ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అవుతున్న విధానం కనిపిస్తుంది. దేవునికి దూరం అవడం అంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకపోవడమే దేవునికి దూరం అవడం. ఇక్కడ మనం 3 సంగతులు చూడబోతున్నాం. మొదటి సంగతి ఏంటి అంటే ఇశ్రాయేలీయులు దేవునికి ఎలా విరోధంగా జీవిస్తున్నారు, అది మొదటి మాట. రెండవది, ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా జీవించడం ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఏంటి. మూడవది, వారు అలా జీవించారు కనుక వారు నష్టపోయారు, మరి మనం ఎలా జీవించాలి. ఈ 3ను మనం ఈ 4 నుంచి 9 అధ్యాయాల్లో నేర్చుకోబోతున్నాం. ప్రారంభంలోనే చెప్పాడు, 4వ అధ్యాయంలో ఏమని చెప్పాడు అంటే, ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి. దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఏడి శకామణి గారు ఒక పాట రాశాడు. ఏడి శకామణి గారు తెలుసు కదా, దేవుని దాసులు. చూస్తున్నాడమ్మా చెల్లి కదా, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా కదా. ఇంక తర్వాత ఏమన్నాడు? అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజున నిన్ను లెక్క అడుగుతా. చూస్తా ఊరుకోడు. చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అడుగుతాడు. చూస్తున్నాడు, అడుగుతాడు. తీర్పు రోజున లెక్క చెప్పాలి మనందరం. నేను లెక్క చెప్పాలి, నువ్వు లెక్క చెప్పాలి, అందరూ లెక్క చెప్పాలి. ఏదో మనం గడిచిపోతుంది కాలం అని అనుకోవద్దు. రైట్. దేవుడు చూచేవాడు. దైవ గ్రంథంలో మనం చూస్తే ఆయన కీర్తన గ్రంథం 14:2లో చెప్తాడు, ఆయన ఆకాశము నుండి నరులను చూస్తున్నాడంట. ఎక్కడి నుంచి? ఆయన ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు. 14వ కీర్తన 2వ వచనంలో మాట ఉంది. ఆయన ఆకాశము నుండి చూస్తున్నాడు. అంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, కానీ ఆయన కన్నులకు మరుగు లేకుండా తేటగా కనబడుతుంది. ఆయన ఆకాశము నుండి చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుండి చూస్తున్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ దేవుడు చూచినప్పుడు భూమి మీద నరులు చెడిపోయారు అని వ్రాయబడింది. చూచినప్పుడు ఎలా ఉన్నారట చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం ఏముంది? 12 చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు, అది చూచినప్పుడు ఎలా ఉందంట? చెడిపోయింది.
చెడిపోవడం చూశాడు, బాగుండడం కూడా చూశాడు. ఏమండి, ఆయన ఏం చూస్తున్నాడు? చెడిపోవడాన్ని చూస్తున్నాడు, బాగుండడాన్ని చూస్తున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట. ఏం చూశాడు చెప్పండి? ఆయన ఏం చూశాడు? చెడిపోవడం చూశాడు, నీతిమంతుడిగా ఉండడం చూశాడు. కాబట్టి మన ప్రభువు చూచేవాడు. హాగరు ఆయనకి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది కదా. హాగరు ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు. ఆయన చూచేవాడు. ఆయన మన ప్రతి విషయాన్ని చూస్తున్నాడు. తల్లిదండ్రులు చూడకపోవచ్చు, ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ మన పరిస్థితులను ఎవరు చూస్తున్నారంటే మనల్ని నిర్మించిన దేవుడు చూస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన అంతరింద్రియాలు కూడా చూస్తున్నాడంట ఆయన. మన అంతరింద్రియాలను కూడా ఆయన పరిశీలిస్తున్నాడట. అంతరింద్రియాలంటే ఇంటర్నల్గా ఉండే పరిస్థితులు కూడా ఆయనకి తెలుసు. మనం పైనే మనం చూస్తే చూడగలం, పైన బాగానే ఉన్నాడని. కాబట్టి ఆయన చూచేవాడు. రైట్. ఆయన చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందట? రండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధాలు ఆడడం, హత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచరించడం, ఇవన్నీ మనకు లేవు. దేవునికి స్తోత్రం. ఏమంటారు? ఉన్నాయా? ఏమండే, ఎవరు మాట్లాడట్లేదు? ఇవన్నీ మనకు లేవు కదా. ఉన్నాయా లేవా? అబద్ధ సాక్ష్యం పలకడం. ఏం పలకడం? అయ్యి బాబోయ్ నేను చూశానేంటి అంటాడు. ఆడు చూసే, స్వయంగా చూసే, నిజం చెప్పడం. అబద్ధ సాక్ష్యం పలకడం. సాక్ష్యం వేరు, అబద్ధ సాక్ష్యం వేరు. 2 అబద్ధం ఆడడం. అబద్ధ సాక్ష్యం వేరు, అబద్ధం ఆడటం వేరు. అర్థమవుతుందా? అబద్ధ సాక్ష్యం వేరు, అబద్ధం వేరు. హత్య చేయడం అంటే బుర్రబద్దలు కొట్టేయడం. అంతేకాదు. ఏమంటే దాని అర్థం ఏంటి? బుర్రబద్దలు కొట్టేయడమని హత్య చేయడమా? బైబిల్లో ఏముందో తెలుసా? కత్తిపోటుల వంటి మాటలు పలుకువారు కత్తిపోటుల వంటి మాటలు అంట. అంటే మాటలతోనే పొడిచేస్తారు, అది హత్యే. దొంగతనం చేయడం అసలు మనకు అది అస్సలు లేదు. దొంగతనం కొంతమంది అనుకుంటారు దొంగతనం ఏముందలే అనుకుంటారు. దొంగతనం అనేది భయంకరమైన నేరం అండి. దొంగిలించడం అనేది భయంకరమైన నేరం. అది నీది కాంది నువ్వు తీసుకోవద్దు. అసలు నీది కాంది నువ్వు తీసుకోవద్దు. నేను ఒక చిన్న కుర్రాడు రాజోల దగ్గర ఎక్కడో, నేను ఊరు మర్చిపోయాను. 7 లక్షల రూపాయల బ్యాగ్ దొరికిందంట. ఎన్ని లక్షలు? 7 లక్షల రూపాయల బ్యాగ్ దొరికితే అది పట్టుకొచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? దొరకాలే కానీ చెప్పండి, మనం దొరకాలే కానీ కష్టపడి సంపాదించానని చెప్తాం. మళ్ళీని ఏంటి? కష్టపడి సంపాదించేసానంటాం. గుర్తుపెట్టుకోండి, దొంగతనం అనేది పనికిరాదు. బీరకాయ కూడా పనికిరాదు, అది లోపలికి వెళ్ళి చేదైపోద్ది. అర్థమవుతుందా? దొంగ బీరకాయలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ చిన్న విషయం అనుకుంటాం, కానీ ఇది మనకి తర్వాత ఫ్యూచర్లో చాలా నష్టాన్ని కలిగిస్తాయి. అడిగి తీసుకోండి, ఏదైనాను అడిగి తీసుకోండి. అంతేకాని అడగకుండా ఎవరి వస్తువు కూడా మనం తీసుకోకూడదు. ఇంతకీ ఇశ్రాయేలీలకంట ఇది వాడుకైపోయిందంట. వాడుకంటే దాని అర్థం ఏంటి? హ్యాబిట్ అంటారు, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? పొద్దున్నే మనము లేవాలి, చెప్పండి, పళ్ళను బాగా తోమాలి, అవునా? చిన్నపిల్లలకే. తర్వాత గ్లాసుడు పాలు తాగాలి, అవునా? అంతేనా చిన్నపిల్లలు? ఏంటిది? వాడుక, అలవాటు. ఇశ్రాయేలీలకి ఏం వాడుక అయిపోయింది? అబద్ధాలు చెప్పడం వాడుక, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం వాడుక, దొంగతనం చేయడం వాడుక, హత్య చేయడం వాడుక. ఇది వాళ్ళ జీవితంలో వాడుకగా మారిపోయింది. అయితే మనము ఇశ్రాయేలీల వాడుకని మనము పాటించకూడదు. మనం ఎవరి వాడుకను పాటించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ వాడుకలైతే కలిగి ఉన్నాడో, యేసు ప్రభు వారు ఏ హ్యాబిట్స్ అయితే కలిగి ఉన్నాడో అది మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఏ హ్యాబిట్స్ కలిగి ఉన్నాడో? లూకాసు వార్త
2వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం. యేసు ప్రభువారు కలిగి ఉన్న వాడుక చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉండినప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. మందిరానికి వెళ్ళే వాడుక ఉంది ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో పాటు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మందిరానికి వెళ్ళే వాడుక. ఇశ్రాయేలీలకి అబద్ధం చెప్పడం వాడుక, దొంగతనం చేయడం వాడుక, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం వాడుక. కానీ మన ప్రభువుకి ఏ వాడుక ఉంది? మందిరానికి వెళ్ళే వాడుక. కాబట్టి మనము మన పిల్లలు కూడా ఎక్కడ కనబడాలంటే దేవుని మందిరంలో కనబడాలి. యెషయా గ్రంథం 8:18 చెప్పాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను పర్వతం మీద మేము సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అంటాడు. కాబట్టి మనము మన పిల్లలు ఎక్కడ కనబడాలంటే మందిరంలో కనబడాలి. కాబట్టి ఏ ప్రభువారికి మందిరానికి వెళ్ళే వాడుక ఉండేది. 4వ అధ్యాయమే లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా. ఏమంటే యేసు ప్రభు వారికి ఏ వాడుక ఉంది? మందిరానికి వెళ్ళే వాడుక ఉంది, చదివే వాడుక. ఏ వాడుక? చదవడానికి నిలబడ్డాడట ఆయన. ఇంకెవరు లేరేటి అంటే దాని అర్థం ఏంటి? తనకది వాడుక. అది దేవుని వాక్యము చదివే వాడుక ఎవరికి ఉంది? మన ప్రభువుకు ఉంది. మరి మనకేముంది? పొద్దున్నే లేచిన వెంటనే ఎవడు ఏం స్టేటస్ పెట్టాడు అంతేనా? స్టేటస్ల కంటే ముందు చూడాల్సింది ఏంటి? వాక్యం. చూడండి, చూడొద్దని నేను అంట్లా. సెల్ ఫోన్ కంటే ముందు వాక్యం. అసలు ముందు దేవుని వాక్యం, తర్వాతే ఏదైనా. కాబట్టి ప్రభువారికి వాక్యం చదివే వాడుకుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున ఆయనకి వాక్యం చెప్పే వాడుక ఉంది, వాక్యం చదివే వాడుక ఉంది, వాక్యము చెప్పే వాడుక ఉంది. వినాల, వాక్యం చదివినోడే వాక్యం చెప్పాల. వాక్యం చదవకుండా వాక్యం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ప్రాంప్టింగ్లా ఉండదు, ముందుకు నడవదు బండి. ఎందుకంటే చదవలేదు కాబట్టి. పరీక్ష రాస్తున్నాము, చదివేసామనుకోండి, పెన్ ఏమైపోద్ది? ఆకుండా పరిగెడుద్ది. చదవలేదనుకోండి టైం దాడిపోద్ది, గడియారం తిరుగుద్ది, కానీ పెన ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రభువుకి ఏముంది? మందిరానికి వెళ్ళే వాడుకుంది, చదివే వాడుకుంది, బోధించే వాడుకుంది. కాబట్టి మనము ఏమైతే మందిరానికి వస్తున్నామో, ఇప్పుడు మనం మందిరానికి వచ్చామో వెళ్ళిపోవడం కాదు. మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైతే విన్నామో వాటిని మనం అర్థం చేసుకుని అవసరమైనప్పుడు వాటిని మరొకరితోటి ముచ్చటించాలి, చెప్పుకోవాలి. బోధించే వాడుక కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం చూడండి, లేక 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళాడు? 40వ వచనంలో ఉంది ప్రార్థన. ప్రభువారికి ఏ వాడుకుంది? ఇప్పుడు విశ్వాసకు ఉండాల్సిన వాడుకలేటి? మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, బోధించాలి, ప్రార్థించాలి. కానీ ఇశ్రాయేలుకు ఉన్న వాడికి ఏంటి? అబద్ధాలు చెప్పడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, హత్య చేయడం, దొంగతనం చేయడం, ఇది వాడుక. మరి ఇప్పుడు చెప్పండి,
మనం క్రీస్తు వలె ఉండాలా, ఇశ్రాయేలు వలె ఉండాలా? ఎఫెసీ పత్రిక 4:15 ఏముంది? క్రీస్తు వలె ఉండుటకు కదా. ఎవరి వలె ఉండుటకు? మనం క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు లాంటి లక్షణాలు నేర్చుకోవాలి. అయితే ఇశ్రాయేలీలు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎలా దూరం అయిపోతున్నారో నేను అధ్యాయానికి వచ్చి 1, 2, 3 సంగతులు ఉన్నాయి, చూపిస్తాను రండి. 6వ అధ్యాయములో 4వ అధ్యాయము 6వ వచనం. వారికి దేవునికి ఎలా దూరం అయిపోతున్నారు చూడండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి. వినండి. ఇశ్రాయేలీలు ఏం మర్చిపోయారంట? అది ఫస్ట్ వాళ్ళు చేసిన నేరం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం. ధర్మశాస్త్రాన్ని మరిచిపోయిన వారిగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. మరి మనం ఏం చేయాలి? 119వ కీర్తన వెంటనే చెప్పుకుంటేనే బాగుంటుందేమో. 119వ కీర్తన 61. 119:61. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. ఇశ్రాయేలీలేమో మరిచిపోయారు, మనము మరువకూడదు. దావీదు భక్తుడు ఏం చేశాడు? నేను మరవలేదు. 109వ వచనం కూడా చదువుదాం. 109వ వచనం. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. అదే పేజీలో 153 కూడా చదువుదాం. 153. నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? మరి మనం అర్థమవుతుందండి? నేను వేదాంతం చెప్పట్లా, అర్థమయ్యే చిన్న చిన్న మాటలు చెప్తున్నా. వాళ్ళేమో ధర్మశాస్త్రం మర్చిపోయారు, మనం ఏం చేయకూడదు? ధర్మశాస్త్రం మర్చిపోకూడదు. అందుకనే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. మనం ఫలాలు కావాలని కోరుకుంటాం, కానీ ధర్మశాస్త్రాన్ని వదిలిపెడితే ఎలాగా? కాబట్టి ఇశ్రాయేలీలకి వారు ధర్మశాస్త్రాన్ని మరిచిపోయారు. తర్వాత 8వ వచనం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నా జనులు పాపమును ఆహారముగా చేసుకున్నారు. విన్నారండి? వీళ్ళకి ఆహారం ఏంటంట? చెప్పాలి. పాపమే ఆహారం. నా జనులు దేన్ని ఆహారంగా తింటున్నారు అంటే బతుకంతా పాప బతుకే అని అర్థం. పాపాన్ని ఆహారంగా 8వ అధ్యాయము హోషేయ గ్రంథం 8:11 చూడండి. 8:11. ఎఫ్రాయిము 8:11 ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నెన్నో కట్టాను కదండి. ఏం కట్టాడు? పాపము చేయడానికి ఆధారమయ్యే బలిపీఠాలు ఎన్నెన్నో కట్టాడంట. దేవునికి కట్టలేదు బలిపీఠం. దేనికి కట్టాడు బలిపీఠం? పాపానికి కట్టాడు బలిపీఠం. అమ్మా యవనస్తులారా, మీరు బలిపీఠం దేవునికి కడుతున్నారా, పాపానికి కడుతున్నారా? అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు, నోవహు దేవునికి బలిపీఠం కట్టాడు కదా, అవునా కదా? ఎఫ్రాయిం ఎవరికి కట్టాడంట? పాపానికి కట్టాడంట బలిపీఠం. అయితే వినండి, అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రజలు పాపములను అంటే పాపములు అనే మాటలో పెట్టి ఫుట్ నోట్లు ఏమన్నాడంటే బలిమాంసం అన్నాడు. బలిమాంసం అంటే ఏంటి? దేవునికి కాక అన్యమైన దానికి అర్పించినటువంటి బలిమాంసం తింటూ పాపపు ఆహారాన్ని వారు భుజిస్తున్నారు అని అర్థం. అయితే మనకు అర్థం కావడం కోసం చెప్పాడు అక్కడ, పాపాన్నే తింటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆహారం ఏంటి?
పాపమే. మరి మనకు ఆహారం ఏంటి? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. మన ఆహారం ఏంటి చూడండి. నీ మాటలు నాకు దొరకగా, అది మన భోజనం ఏంటి? ఎఫ్రాయిముకు భోజనమేమో పాపం, మనకు భోజనమేమో దేవుని మాటలు, దేవుని వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. మొదటి నుంచి. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చెయ్యని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మంచి పదార్థం అంటే ఏంటి? దేవుని మాట. పాడుతున్నారు కదా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మత్యము గలదయ్యా కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం భుజిస్తున్నారు చెప్పండి? పాపాన్ని భుజిస్తున్నారు. మనం ఏం భుజించాలి చెప్పండి? అక్కడ చెప్పాడు కదా, మనము దేవుని వాక్యాన్ని భుజించాలి. అక్కడ అంటున్నాడు, దేవుని వాక్యానికి అక్కడ ఏం పేరు పెట్టాడు తెలుసా? మంచి పదార్థము కదండి. ఒరే, ఇక్కడ ఈ ఊరిలో టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అని అడుగుతారు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ కాస్త శుభ్రంగా ఉంటుందని, అంతేనా? ఇంకేమన్నా బంగారం వేసుకుని వండుతాడనా? అది దాని అర్థం అది కాదు. కాస్త ఎక్కడ శుభ్రంగా ఉంటుందని అర్థం. కాబట్టి మంచి పదార్థం తినడానికి ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. మరి ఆత్మీయమైన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం పదార్థం తినాలి? మంచి పదార్థం. మంచి పదార్థం ఏది? వాక్యం కదా. హెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అంట తన గ్రంథాన్ని హెజ్కేలుకి తినిపించేశాడట. కాబట్టి ఇశ్రాయేలీలు పాపాన్ని భోజనంగా చేసుకున్నారు, కానీ మనము దేని భోజనంగా చేసుకోవాలి? దేవుని మాటలను, ఆ మంచి పదార్థాన్ని ప్రతిరోజు తినాలి. నేను ఒక మాట చెప్తాను మళ్ళీ, భోజనం చేయకపోతే ఉపవాసం చేస్తున్నామని మొఖం ఇంత చేట వేసుకుని, అంతే కదా, ఇలాగ దిగజారిపోయి అయ్యో బాబోయ్ ఏదో అయిపోయింది నా పని అన్నట్టుగా ఉంటాం కదా. మరి వాక్యం చదవలేనప్పుడు నీ ఆత్మ కూడా అలాగే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. భోజనం చేయలేనప్పుడు నీ శరీరం ఎలా నీరసం అయిపోద్దో, వాక్యం చదవలేనప్పుడు కూడా నీ ఆత్మ అలాగే నీరసించిపోద్ది. కాబట్టి ఆత్మకు కావలసినటువంటి మంచి పదార్థము దేవుని వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని భుజించాలి. రైట్. ఇశ్రాయేలీయులు ఇంకేం చేస్తున్నారో చూద్దాం రండి. 4వ అధ్యాయం 10వ వచనం. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి. చాలు. దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. రెండవది, పాపాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు వారు యెహోవాను లక్ష్య పెట్టలేదు. మరి మనం ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి? యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? మన ప్రధాన యాజకుడు, మన ఆత్మల కాపరి, మనల్ని రక్షించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము లక్ష్యం ఉంచాలి.
హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. వ్యభిచార క్రియల చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఇశ్రాయేలుకి ఏం పోయిందంట? మతిపోయిందంట. ఎందుకు మతిపోయింది? 2 కార్యక్రమాలు చెప్పాడు అక్కడ. ఒకటి వ్యభిచారం, రెండోది మద్యపానం. వ్యభిచారం వల్ల మతిపోయింది. వ్యభిచారం చేసేవాడు కూడా మతి లేనివాడే, గుర్తుపెట్టుకోండి. వ్యభిచారం చేసేవాడు, వ్యారత్వం చేసేవాడు అందరూ మతి లేనివాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి బుర్రలో తేడా వచ్చింది. బుర్రలో తేడా వస్తేనే కదా అలాంటి పరిస్థితికి వెళ్ళేది. ఇక కుక్కలకి, జంతువులకి మనకి సంబంధం, మనకి తేడా ఏముంది? ఈ వ్యభిచార దృష్టి కలిగిన వాడు మనసులో తేడా ఉంది వాడికి. అలాగే తాగినోడికి కూడా ఏం తెలియదు వాడికి. వాడు రోడ్డు మీద వెళ్తున్నాడో కాళ్ళలో వెళ్తున్నాడో ఎక్కడేం తెలీదు. నేను మొన్న ఎక్కడో చూశాను. వాళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ బయట నిలబడి అడుగుతున్నారు ఏమనంటే ఇదే ఊరని. ఇంతగా ఆల్రెడీ స్టేషన్ నుంచి బయటకు వచ్చారంతే. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇదే ఊరని అడుగుతున్నారు. ఆడేమో ఇందులో మాట్లాడి ఇది పాట్నా అంటున్నాడు. అయ్యి బాబు పాట్నా వచ్చేసామంటున్నారు. ఇంతకనే అంటే ఏడిపింత వాడికి అర్థమైపోయింది. వాడికి అర్థమైపోయి ఇది పాట్నా వచ్చేసారా మీరు అంటే ఏడిపించడానికి అయ్యి బాబు మనం ఎంత దూరం వచ్చేసామనుకోండి. నిజంగా ఏమి లేదు అంటే వాడి పరిస్థితి ఏంటంటే వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియట్లేదు. అలాగే వ్యభిచారం చేసేవాడు కూడా వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అక్కడ చెప్పాడండి, మద్యపానము చేత మతి చెడిరి. ఏం జరిగిందంట? ఈనాడు యవన బిడ్డలందరినీ ప్రేమించి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే మద్యపానం ఎందుకు పనికిరాదండి. మద్యపానం నిజానికి చెప్పాలంటే కుటుంబానికి నష్టం, నీ భార్యకి, నీ పిల్లలకి, నీకున్న వెనకాల ఉన్న వాళ్ళందరికీ నష్టం కలిగించేది. ఈ మద్యపానం అనేది మొత్తం జీవితాలను కాదు కుటుంబాలను పాడు చేస్తుంది. వాళ్ళు మద్యపానం చేత మతి చెడిపోయారు. మరి మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతిదానికి మనం ఏం చేయాలో చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులుగా ఉండాలి. రండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. ఏమండి? ఇశ్రాయేలీలు అంటే ఒక కర్రను దిగేసుకున్నారంట. ఆ కర్ర దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారంట, ఎంక్వైరీ. ఒక మాట అడుగుదాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాం, ఎంక్వైరీ ఉంటుందా ఉండదా? ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ ఉంటుంది, బస్ స్టాండ్లో కూడా ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పుడు ఎంక్వైరీలో మనిషి కూర్చుంటే మనం ఏమైనా అడిగితే వాడు తిరిగి సమాధానం చెప్తాడు. కానీ కుర్చీ ఉంది, కుర్చీని అడిగితే ఏముంటుంది చెప్పండి? కుర్చీని అడుగుతున్నాం మనం. ఏమని అడుగుతున్నాం? కుర్చీని తణుకెళ్ళి బస్సు ఇంటికి వస్తుందండి అని అడుగుతున్నాం. ఎవరినే? ఇశ్రాయేలీలు చేసిన దానికి మనం అడిగేదానికి ఏమైనా తేడా ఏమైనా ఉందంటే ఏమీ లేదు. మనం కుర్చీని అడిగినట్టే వాళ్ళు కర్రను అడుగుతున్నారంట. అంటే కర్రలో ఏమి లేదు? జీవం లేదు. జీవము గల దేవుడి దగ్గర విచారణ చేయడం మానేసి ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారు వీళ్ళు? ఎంక్వైరీలో కుర్చీని అడిగినట్టు ఉంది మన పని. ఇశ్రాయేలీలు చేసే పని ఏంటంటే జీవము గల దేవుణ్ణి విచారించడం మానేశారు. మరి మనం ఏం చేయాలి? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు సౌలు హతమాయను. దేవుని దగ్గర విచారణ చేయకపోతే సౌలు ఏమయ్యాడంట? చచ్చిపోయాడంట. మరి మీరేం చేస్తున్నారు? మనం ఎక్కడ విచారణ చేస్తున్నాం? ఇశ్రాయేలీలకి ఏం జరిగిందంటే యుద్ధాలు జరిగాయి,
యుద్ధాలు జరిగిన తర్వాత నాయకులు ఒకళ్ళ వెంట ఒకళ్ళు నాయకులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అగామ్యగోచరంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. యెహోషువ చనిపోయాడు. మోషే కొంతకాలం నడిపించాడు, యెహోషువ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏదైనా అడిగితే యెహోషువ దగ్గరికి వెళ్ళి అడిగేవారు, మమ్మల్ని ఏం చేయమంటామని. ఈ గోత్రంలో మోషే ఉన్నప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి అడిగేవారు, మమ్మల్ని ఏం చేయమంటామని. మరి ఇప్పుడు యెహోషువ చనిపోయాడు, మోషే చనిపోయాడు, ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు? న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా. రైట్, ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారు? యెహోవా యొద్ద విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఎంక్వైరీ చేయాలి? వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, మాలో ఎవరు ముందు యుద్ధానికి వెళ్ళాలి, ఎవరు వెళితే మంచిది అని మనము ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. మనుషుల దగ్గర విచారణ చేస్తే మనుషులు కొంతకాలమే ఉంటారు, కానీ మన ప్రభువు మనం అడిగిన దానికి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తాడు. దేవుని వాక్యం ఏముంది కదా, ఆయన ఎవరు? మనకి మన మొర వినే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఆయన దగ్గర విచారణ చేయాలి. సౌలు గారు ఎవరి దగ్గర విచారణ చేశాడంట? కర్ణపిశాచి దగ్గర సోది చెప్పించుకున్నాడు అనమాట. సోది చెప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. ఈ సోదులు ఇవన్నీ ఏం పనికిరావు, దాని పేరే సోది. నువ్వు విచారించవలసింది మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు. దావీదు కూడా ఏం చేశాడంటే ఒకసారి ఓ దెబ్బతిన్నాడు. దావీదు ఎలా దెబ్బతిన్నాడో తెలుసా? తన కొడుకు తరమకుండానే, అంటే తర్వాత తరిమేళ్ళండి, ముందే ఏం చేశాడంటే, అబ్బో వీడు మనం ఇక్కడ ఉంటే కనుక వీడు ఏదోడు మనల్ని చేస్తాడు అని ముందుగానే దేవుడిని అడగకుండా పారిపోయాడు. దెబ్బతిన్నాడు, చాలా నష్టపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సౌలు చనిపోయాడు, సౌలు యొక్క కుమారులు చనిపోయారు. సౌలు కుమారులు చనిపోయిన తర్వాత అయ్యో నేను అనవసరంగా పారిపోయి వచ్చానే, ఇదివరకు ప్రభువుని అడిగి ఉండవలసింది అని చెప్పి సౌలు కుమారులు చనిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. రాజుల గ్రంథం 2వ గ్రంథం క్షమించాలి, సమూయేలు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి. ఇంతకు ముందు నేను పారిపోమంటావా, వెళ్ళమంటావా, వద్దంటావా అని అడగల. మీరు చూడండి దావీదు. ఇప్పుడు సౌలు కుమారులు చనిపోయాక, నాయనా ఇప్పుడు మరలా యోధా పట్టణంలోకి వెళ్ళమంటావా అని అడుగుతున్నాడు. ప్రభు ఏమని చెప్పాడు? వెళ్ళొచ్చు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి? దేవుని దగ్గర విచారణ చేయడం మానేశారు. మరి మనం ఏం చేయాలి ఏమండి? ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేయాలి. ఏమి నామోషయం లేదు, ప్రతి విషయానికి ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఇలా అడిగితే నాకు విచిత్రం అనిపించింది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పేస్ట్ కోసం ప్రార్థన చేశారా అని అడిగాడు. ఇంట్లో పేస్ట్ అయిపోయింది నాయన అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేస్తామా? చెయ్యం. అంటే ఏంటి? డబ్బంతా కొనుక్కొచ్చేస్తాం అంతే. అంటే దాని అర్థం ఏంటి? చిన్న విషయం కోసం కూడా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. అది దేవుని వాక్యం నేర్పే క్రమం. నీకు సామర్థ్యం దేవుడు ఇస్తాడు, కానీ అడగకుండా ఏదైనా చేస్తే
అది నీకు నష్టం కలగవచ్చు, క్షేమం కంటే నష్టం ఎక్కువ కలుగుతుంది. రైట్, రండి ఇప్పుడు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. పెయ్య మొండితనము చూపినట్లు. ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు గేదెలు అలవాటు ఉన్నవాళ్ళు, గేదెలు మేపే అలవాటు ఉన్నవాళ్ళు, మోరార్లెస్ చాలామందికి అలవాటు ఉంది. పెయ్య ఏం చేద్దంట? మొండితనం. ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ పాలిచ్చేది అనుకోండి, అది పెద్ద మొండితనంగా ఉండదు. పెయ్య అంటే తెలుసు కదా మీకు, దానికి మొండితనం ఎక్కువ. ఇది గొంతులు వేస్తూ ఉంటుంది, కాళ్ళకు దిగెత్తే పైకి ఎక్కేస్తూ ఉంటుంది, కడగనివ్వదు. ఏమంటారు? పెయ్యికి ఏముంది? మొండితనం. మొండితనం చూపినట్లు ఇశ్రాయేలు వారు కూడా ఏతనం. ఇప్పుడు ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? మొండోళ్ళు. మొండితనం. ఎంత మొండితనం అంటే ఏం జరుగుతుందో చూద్దాంలే అనుకునేంత మొండితనం. అయితే దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. మార్గములో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాట ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతనిని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను. వినాలి. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. బేతేలు అనే ప్రాంతం నుంచి వచ్చాడు దైవజనుడు. మీరు 13వ అధ్యాయం అంతా చదువుకోండి. అయితే ఈ లోపల బేతేలులో ఇంకో దైవజనుడు ఉన్నాడు. ఆ బేతేలులో ఉన్న దైవజనుడుకి కొంతమంది వర్తమానం చెప్పారు. ఏమనంటే, అయ్యా ఓ దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చి రాజుగారి దగ్గర వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అని అంటే, అరే ఎందుకు మన ఇంటికి భోజనానికి పిలవచ్చు కదా అన్నాడు. భోజనానికి పిలవచ్చు కదా అంటే ఈయన అరే పిలవలేకపోయామంటే, లేదు వెళ్ళంటారా బాబు, వెళ్ళి భోజనానికి పిలుచుకురండి అన్నాడు. అయితే ఈ ప్రవక్త అప్పటి వరకు దేవుడు చెప్పినట్టుగా చేసిన వాడే, నువ్వు ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ భోజనం చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పినప్పుడు ఇతడు వెళ్ళిపోతూ ఉంటే, నేనో నీలాంటి ప్రవక్తనే, నా ఇంటికి భోజనం చేస్తాకరా అని చెప్పేసి అన్నప్పుడు దేవుని మాటను పక్కన పెట్టి మొండితనం చూపించి భోజనానికి వెళ్ళాడు. శుభ్రంగా భోజనం చేశాడు, మరలా గాడిదెక్కాడు, తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. గాడిదెక్కి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పిన మాట చేయకుండా మొండితనంగా వీడు భోజనం చేశాడు కాబట్టి, సింహమా నువ్వు వెళ్ళు, ఒక పట్టు పట్టేమంది. ఇప్పుడు సింహం వెళ్ళి ఏం చేసింది? ఆ మొండితనంగా, అంటే దేవుని మాట కాకుండా, దేవుని మాటను వినకుండా మరొక దైవజనుడి మాట విని మొండిగా ప్రవర్తించినటువంటి దైవజనుడిని సింహం ఏం చేసింది? చంపేసింది. అందుకని అయ్యయ్యో ఆ దైవజనుడు చచ్చిపోయాడని చెప్పి మళ్ళీ ఈయనకి వర్తమానం వచ్చింది. భోజనం పెట్టి ఆయనకి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న వచనం అదే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? 26వ వచనం. మార్గములో నుండి అతను తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాట ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. తిరగబడినోడు బతికాడే చచ్చిపోయాడా? మొండితనం ఏం చేద్ది? మరణానికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొండితనం దేనికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. మొండి వాళ్ళగా ఉండొద్దు. మొండితనం పనికిరాదు. అందుకనే మన హృదయాలు మెత్తగా ఉండాలంట కదా. మన హృదయాలు ఏమవ్వాలి? అందుకని ఏమన్నా రాతి గుండె మీలో నుంచి తీసివేసి ఏమిస్తానన్నాడు? కాబట్టి మొండితనం పనికిరాదు. ఇశ్రాయేలీయులు మొండివారు అయిపోయారు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. రండి 5వ అధ్యాయం 2వ వచనం. అక్కడేం టైం పరిగెడుతుంది. 5వ అధ్యాయం 2వ వచనం. వారు క్షమించండి, ఒక మాట చదవండి.
17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి రండి. 17:23 చదవండి. 17:23. అయితే వారు వినకపోయిరి, చెవి పెట్టకపోయిరి, వినకుండా, బోధన అందకుండా మొండికి తిరిగిరి. ఏమండి, ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట? మొండికి తిరుగుతున్నారంట. మనం కూడా మొండికి తిరగకూడదు. మొండికి తిరిగితే మనము నష్టపోతాము. రైట్. ఇప్పుడు రండి, ఇశ్రాయేలీయుల పరిస్థితి ఇంకెలా ఉందో చెప్దాం రండి. 5వ అధ్యాయము 2వ వచనం. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి. ఇందాక భక్తుడు కూడా ఏం చెప్పాడు? యెహోవా మీద తిరుగుబడిన దైవజనుడు ఇతడే అనడా? యెహోవా మీద తిరుగుబడిన దైవజనుడు ఇతడే. రాజుల మొదటి గ్రంథం 13:26. నేను మరలా తిరగట్లేదు అక్కడికి. తిరుగుబాటు చేస్తే నష్టపోతాం. 5వ అధ్యాయమే 10వ వచనానికి రండి. యోదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను అది ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట? అమ్మా, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. అంతా ఇది మన చాలామంది ఉన్నారు ఈ బ్యాచ్. ఇశ్రాయేలీయులు ఎలా తయారయ్యారంట? సరిహద్దు రాళ్ళు తీసేస్తున్నారంట. ఒకవేళ నువ్వు పోతే కనుక నువ్వు సంపాదించుకున్న భూమిని పట్టుకెళ్తావా? నీ ఇల్లు పట్టుకెళ్ళిపోతావా? ఈ రోజున సరిహద్దుల దగ్గర ఎంత గొడవలంటే, ఒక్క అంగుళం ఇతరకొస్తే కుదరదు అంటాడు, ఒక్క అంగుళం అవతలకెళ్తే కుదరదు అంటాడు. ఈ అంగుళము, ఈ అరడుగు, ఈ అంగుళం నీ ప్రాణాన్ని ఏమి కాపాడం. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలాగుందంటే సరిహద్దు రాళ్లే తీసేస్తున్నారంట. అంటే తీసేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆక్రమించుకుంటున్నారని అర్థం. రాయి తీసేసారంటే దాని అర్థం ఏంటి? నీది గాంధీ నువ్వు ఆక్రమించుకుంటున్నావని. కొంతమంది ఆక్రమించుకుని బాగుపడిన వాళ్ళు ఉన్నారులేండి, బాగుపడ్డాం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ కాదు. ద్వితీయోపదేశకాండంలో ఏముందో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 19:14. మనం ఏం చేయాలో చెప్పాడు అక్కడ. ద్వితీయోపదేశకాండం చదవండి, 19వ అధ్యాయం 14వ వచనం. ఏమన్నాడు? నీవు స్వాధీనపరుచుకొనబోవు నీ దేవుడైన యెహోవా దేశములో నీకు కలుగు నీ స్వాస్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు, నీ పొరుగువాడి సరిహద్దు రాయిని నువ్వు తీసివేయకూడదు. కాబట్టి దేవుని వాక్యం ఎంత విలువైందండి. మరి దేవుని నమ్ముకున్నానని చెప్పేసి గొడవలేంటి, గందరగోళాలు ఏంటండి? ఇశ్రాయేలీయులు ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నారో తెలుసా? వారి సరిహద్దురాళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు. 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిమీలు మానవుల పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు కదండి. ఏ పద్ధతిని బట్టి? మానవుల పద్ధతి. ఇప్పుడు ఈ రోజున మనం ఏ పద్ధతి పాటిస్తున్నాం? మామిడాకులు కట్టాలి, కింద పసుపు రాయాలి, పెండ్లి పత్రిక 4 మూలలో పసుపు రాయాలి. ఇవన్నీ ఏ పద్ధతులు? బాగా బైబిల్లో ఉంటే చెప్పండి. బైబిల్ గ్రంథం చెప్తుంది మానవుల పద్ధతి మనకి దేవుడు ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు చూడండి అక్కడ. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఏ పద్ధతులు? చెప్పండి చెప్పండి, ఏ పద్ధతులు? మనుషులు కల్పించిన పద్ధతులు. గుర్తుపెట్టుకోండి, దేవుని రక్తములో కడగబడి, క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత మనం కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏంటిగా తెలుసా? మనుషులు కల్పించిన పద్ధతులు. దేవుడు కల్పించిన పద్ధతులు ఏముంటే అది చేయొచ్చు. మనుషులు కల్పించిన పద్ధతులు. దానియేలు గురించి ఏం చెప్పబడిందో తెలుసా?
దానియేలు దేవుని పద్ధతి కలిగిన వాడంట. ఏ పద్ధతి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయంలోనే కానీ, ఏ పద్ధతి? అతని దేవుని పద్ధతి విషయంలోనే కానీ మరి ఏ విషయమందునో అతనిలో లోపమును కనుగొనలేకపోయిరి, అంటే లేమనుకునిరి. అంటే దేవుని పద్ధతిలో ఏ పద్ధతిలో కూడా దానియేలు లోపం లేకుండా బ్రతికాడు. ఇశ్రాయేలీలు చెప్పండి, మానవుల పద్ధతి. ఏ పద్ధతి? మానవుల పద్ధతి. 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. ఏం చేశారు? నిబంధన మీరిపోయారు. వాక్యాన్ని విడిచిపెట్టారు, నిబంధన మీరిపోయారు. 44వ కీర్తన, కీర్తన 44, కీర్తన గ్రంథం 44 17వ చరణం. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. అంటే ఇప్పుడు నిబంధన మీరిపోవడం అంటే ఏంటి? ద్రోహులు అవ్వడం. ఇశ్రాయేలీలు ఏమయ్యారు? ద్రోహులుగా మారిపోయారు, నిబంధన మీరిపోయారు. మనము నిబంధన మీరిపోకూడదు. 7వ అధ్యాయం 1వ వచనం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయ దలంచగా ఎఫ్రాయిము దోషము, షోమ్రోను చెడుతనము బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారంట? ఇవాళన్నీ నేర్చుకునేది ఏంటి? మోసం. మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే చెప్తే ఏమైపోద్ది? అకౌంట్ అంతా ఖాళీ. మోసం. ఎంత మోసం అంటే అంత మోసం ఈ రోజున. ఇశ్రాయేలీలు మోసాన్ని అభ్యాసం చేశారట. ఏమండి? ఇంకా చాలా సంగతి, ప్రతిదీ మనం చెప్పుకోవచ్చు కానీ 7వ అధ్యాయం 7వ వచనానికి రండి. టైం లేదు కాబట్టి నేను ముందుకు సాగిపోతున్నాను. 7 పొయ్యి కాలినట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారు రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడు ఒకడును. కాబట్టి ఇశ్రాయేలీలు అలా ఏమైపోయారు? దేవునిని స్మరించడం లేదు. అమ్మా వినాలి, మనం ఏం చేయాలి? ప్రతిరోజును దేవుని స్మరించాలి. షోలమిత్ ఏమంది? పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. కాబట్టి ప్రతిరోజు మనం ఎవరిని స్మరించాలి? దేవుని ప్రేమ. ఇశ్రాయేలీలు దేవునిని స్మరించడం మానివేశారు, దేవునిని స్మరించడం మానేశారు. తర్వాత 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను. ఎవరితో కలిసిపోయారు? ఇప్పుడు ఇవాళ మనం ఎవరితో కలిసిపోయాం చెప్పాలి? అన్యులతో కలిసిపోయి పేతురు ఏం చెప్పాడు? ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మనం ఏం చేస్తున్నాం? కలిసిపోయాం. అన్యులతో కలిసిపోయారటండి. ఎలా కలిసిపోయారట? అన్యులతో కలిసిపోయారు అని వ్రాయబడింది. అన్యులతో కలిసిపోవడం మాత్రమే కాదు, 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అన్యజనులు సంతోషించినట్లు, అన్యజనులతో కలిసిపోయారు. అన్యజనులు డ్యాన్సులు వేసినట్టు డ్యాన్సులు వేస్తున్నారు.
అన్యులతో కలిసిపోయారు, అన్యజనులు సంబరపడినట్టు సంబరపడుతున్నారు, సంబరాలు చేస్తున్నారు. దైవవాక్యంలో లేని సంబరాలు, డ్యాన్సులు, గందరగోళం వాక్యంలో లేదు. అన్యతో కలిసిపోయారు. కలిసిపోవడం వల్ల వీళ్ళ 3 రకాలుగా మారిపోయారంట. ఒకటి, ఎలా మారిపోయారో చూడండి. అన్యజనులతో కలిసిపోవడం వల్ల వీళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసా? 7, 8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పమ్మ వంటి వాడు. మీరు దోశలేశారు. అమ్మ ముగించేస్తానండి, టైం అయిపోయింది, దేవుని చిత్తం మీద తర్వాత కంటిన్యూ చేస్తాను. మీరు దోశలేశారు పెనం మీద, మీరు ఏదో పని మీద మర్చిపోయారు. ఏమైద్దేమో దోశ తిరగేయండి, వెళ్ళి తిరగబడద్దా? తిరగగలరా? ఏమైంది? దాన్నే ఎవడు తిప్పివేయని అప్పము అంటారు. తిప్పలేమో, ఎవడికి పనికిరాదు. ఇప్పుడు అన్యజనులతో కలిసిపోవడం వల్ల వీళ్ళు ఎలా తయారయ్యారు? మాడిపోయిన అప్పాలా తయారయ్యారు. అమ్మ, మనం మాడిపోయిన అప్పాలమా? తినడానికి యోగ్యమైన అప్పాలమా? మాడిపోయిన అప్పాలు. ఎవడు తిప్పివేయని అప్పము వంటి వాడు ఆయన. 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. ఏమండి, ఎలా మారిపోయాడు? పిరికితనం అబ్బింది. సింహాల్లాగా ధైర్యంగా ఉండవలసిన వాడు అన్యజనులతో కలిసిపోయి ఏమైపోయాడు? ఇప్పుడు పిరికివాడిగా మారిపోయాడు, పిరికి గుండె గల గువ్వగా మారిపోయాడు. 16వ వచనం. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు, వారు అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు. ఏమండి, ఏ విల్లు అంట? విల్లు తెలుసు కదా, విల్లు బాణాలు తెలుసు కదా. ఇలా లాగేదేమో మన చేతిలో ఇలా రౌండ్గా ఉండేదేమో విల్లు, ఆ మధ్యలో పెట్టేది బాణం. బలవంతుని చేతిలో బాణాలు అంటారు కదా. కాబట్టి విల్లు ఉండాలి. బాణాలు ఉంటే పనికిరాదు, విల్లు ఉండాలా. ఇప్పుడు బాణాలు ఉన్నాయి, విల్లు సరిగ్గా లేదు, మరి వేయగలమా? బాణం వేయగలమా? లేము. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎలా మారిపోయారు? పనికిరాని విల్లుగా మారిపోయారు, పనికిరాని అప్పంగా మారిపోయారు, పిరికి గుండె గల గువ్వగా మారిపోయారు. కారణం ఏంటంటే వీరు అన్యజనులతో కలిసిపోయారు. వీరు ఎవరితో కలిసిపోయారు? అన్యజనులతో కలిసిపోయారు. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం 3. ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి. ఏ మార్గం విసర్జించారు? సన్మార్గమును విసర్జించారు. 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు వారు తమకే నగరులు కొట్టుకొని తమ సృష్టికర్తను మరిచిరి. ఏమంటే ఏం మర్చిపోయారంట? సృష్టికర్తనే మరిచిపోయారంట. సన్మార్గము విడిచిపెట్టారు, సృష్టికర్తనే మరిచిపోయారు. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు సంతోషించినట్లు నీవు సంతోషపడవద్దు, నీవు దేవుడైన యెహోవాను విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదను ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. అక్కడ ఏం చెప్పాడు తెలుసండి? 9వ అధ్యాయం 1వ వచనంలో అన్యజనుల వలె సంతోషిస్తున్నావు. అదే 9వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. 9వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారి. అక్కడి నుంచి పట్టుకోండి. వారు దేవుని మందిరములో. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని మందిరములో. నేను ముగిస్తానండి, నష్టాలు తర్వాత వారం వినొచ్చు, ఇప్పుడు సమయం లేదు. వారికి ఎన్ని నష్టాలు వచ్చినాయో ఒక్కొక్క అధ్యాయంలోనూ ఒక్కొక్క నష్టం చెప్పాడు. మళ్ళీ ఇవన్నీ వాళ్ళు చేసిన పనులు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం వాళ్ళు చేసిన పనులు, వారు దేవునికి ఎలా దూరం అయ్యారో చెప్పుకున్నాం. ఆఖరిగా మనం 9వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నామంటే దేవుని మందిరంలో ఎలా మరి మనం ఎలా ఉండాలి? దేవుని మందిరంలో, దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారంట. భక్తుడైన దావీదు ఏమంటాడు? కీర్తన గ్రంథం 52వ కీర్తన, ఈ మాట చదవండి. కీర్తన 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరంలో. అది శత్రువుగా ఉన్నావా, చెట్టుగా ఉన్నావా? పచ్చని ఒలివ చెట్టు అంటే దాని అర్థం ఏంటి? దేవునిలో వచ్చే సారాన్ని గ్రహిస్తున్నాం. శత్రువు అంటే ఏంటి?
దేవునిలో ఉన్న సారం నీకు అవసరమో లేదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని 92వ కీర్తన 13వ చరణం 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో. కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలి, నువ్వు దేవుని మందిరంలో శత్రువుగా ఉన్నావో లేకపోతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగుండి నాటబడి తగిన కాలంలో వర్ధిల్లుతున్నావో నిర్ణయించుకో. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఈ రోజున మనము ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైన విధానం చూసాం. వారు దూరమైనట్టుగా మనం దూరం కాకూడదని, వారు దేవునికి శత్రువులైనట్టుగా మనం శత్రువులం కాకూడదని, వారు దేవుని దగ్గర విచారణ చేయలేనట్టుగా మనం దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉండకూడదని, వారు ధర్మశాస్త్రాన్ని కాదన్నారు, మనం ధర్మశాస్త్రాన్ని భుజించాలని, వారు దేవుని మాటలను కాదన్నారు, మనం దేవుని మాటలు లోబడాలని ఈ సంగతులు మనం విన్నాం. అయితే మరలా ఇదే అధ్యాయాల్లో వారికి దేవుడిచ్చినటువంటి తీర్పులు ఎలా ఉన్నాయో దేవుని చిత్తమైతే మరలా వారం విందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింపచేయండి. మేము నీ మందిరానికి శత్రువులుగా కాకుండా నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె, నీ మందిరంలో నాయన నాటబడినటువంటి మొక్క వలె ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి. నీ దగ్గర విచారించే కృప చూపించండి నాయన. నీ వాక్యాన్ని భుజించే కృప చూపించండి నాయన. ఇశ్రాయేలీయులు ఎలాగనైతే దూరమయ్యారో మేము అలా దూరం కాకుండా నీతో సహవాసం కలిగి ముందుకు సాగడానికి సహాయపడమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.